గడగడలాడించి ఊగరా ఊగరా ఉరి కొయ్యాలని మృత్యువుని ముద్దాడి భగత్ సింగ్ అమరుడైన రోజు ఈ రోజు. భగత్ సింగ్ వారసులుగా భగత్ సింగ్ అమరత్వాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు తెల్లవాడు నాడు టెర్రరిస్ట్ అన్నాడు, నల్లవాడు నేడు నక్సలైట్ అంటున్నాడు. ఎల్లవారు రేపు వీరిని దేశభక్తులు అంటారు. వీరందరూ కూడా దేశభక్తులే. జాతి విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం, భారత మాత విముక్తి కోసం, దేశ స్వతంత్రం కోసం అమరులైనారు, మృత్యువుని ముద్దాడారు. వారి అమరత్వం వృధా కాదంటూ ఈ రోజుకి కూడా మనం భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకుంటున్నాం. భగత్ సింగ్ ఏనాడు ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ సామ్రాజ్యవాద విషపు పడగ నీడలో భారతదేశం ఆ సామ్రాజ్యవాద కబంధ హస్తాల్లో నలిగిపోతుంది. భారత పాలక వర్గాలు జీ హుజూర్ అనుకుంటూ జో హుకుములు అంటూ సామ్రాజ్యవాదులకి గులాంగిరి చేస్తున్నారు. భారత పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి బానిస విధానాలకు వ్యతిరేకంగా భారత ప్రజలని తాకట్టు పెడుతూ భారత ప్రజల ప్రయోజనాలని దెబ్బతీస్తూ ఈరోజు సామ్రాజ్యవాదం చేస్తున్న ముప్పేట దాడిలో ప్రజలు పీల్చిపేపి చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇరాక్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత ఈరోజు లిబియా మీద బాంబుల వర్షం కురిపిస్తున్న సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే కర్తవ్యాన్ని మనం అందరం చేపడదాం. మన దేశంలో సామ్రాజ్యవాదుల పడగ నీడలో నల్లధనం పెరిగిపోతుంది, స్కాములు జరుగుతున్నాయి. ఇవాళ మొత్తం స్విస్ బ్యాంకులో ఖాతాలు పెరుగుతున్నాయి. భారత పాలక వర్గాలు వాళ్ళు వేస్తున్నటువంటి కుక్క బిస్కెట్లకి అమ్మడిపోతూ మనని బానిసలుగా మారుస్తున్నారు. ఇవాళ మన ప్రయోజనాలు, సార్వభౌమాధికారం ఎక్కడ పోయింది? స్వతంత్రం వచ్చిందా? ఈ రోజు సార్వభౌమాధికారం కోసం చేస్తున్న పోరాటం, మన భూమి కోసం, మన ముక్తి కోసం, మన విముక్తి కోసం చేస్తున్న పోరాటం, తెలంగాణ ప్రజల విముక్తి పోరాటం వరకు కూడా సాగిస్తున్నటువంటి పోరాటాలన్నీ అమరుల స్ఫూర్తితో కొనసాగిస్తాం. అమర్ హై కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్.